కూర్చోండి. సేవకుని మాట దేవుడు రూఢీపరచగలడు, ఉన్నట్టుగా చేయగలడు. అందుకని ఈ తల్లి ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతుంది చెప్పండి? ఎవరి దగ్గరికి? సేవకుని దగ్గరికి వచ్చి అడుగుతుంది, నా బిడ్డ జీవంతో లేపబడాలయ్యా, నా బిడ్డకు నవ్వు రావాలయ్యా, నా బిడ్డ బాగుండాలయ్యా, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలయ్యా. పిల్లల కోసమే కదా మీరు ఇంత ప్రయాసపడుతున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు అది బాగుండాలి అంటే తప్పకుండా మీరు దైవజనుని ఆశ్రయించాలి, దైవజనులతో ఉండాలి, దైవజనులతో మీ ప్రయాణాన్ని తీసుకెళ్ళాలి మీరు. అయితే సేవకుడు చెప్పే ప్రతిదీ కూడా మీరు వినాలి, ఖచ్చితంగా మీరు వినాలి. మీరు వింటే ఆకాశ గగనాల మీద దేవుడు తిప్పగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. సముద్రము మీద వ్యాపింపజేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి అంతటిని ఏలుటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. తన సేవకుని మాటను దేవుడు, ఎవరి సేవకుడు? బయట కనబడే సేవకులందరూ సేవకులేనా అంటే ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. లోకంలో 2 రకాల సేవకులు ఉన్నారు. ఒకటి దయ్యం కింద పనిచేసే వాళ్ళు, 2 దేవుని కింద పనిచేసేవాళ్ళు. ఎవరు? దయ్యం కింద పనిచేసే సేవకులు ఉన్నారు, దేవుని కింద పనిచేసే సేవకులు ఉన్నారు. వీళ్ళిద్దరిని మీరు గుర్తుపట్టగలిగితే చాలు. మీరు చాలా తెలివి కలిగిన వాళ్ళు. ఎందుకంటే కొత్త బట్టలు కొనుక్కోవడానికి పోయినప్పుడు మసిబట్ట తెచ్చుకుంటారు. ఎవరన్నా ఏం చేస్తారు చెప్పండి? ఆడు మసిబట్ట చూపించి, మా బాగుంటుంది, ఇది కొత్త కొంగు ఉంది, దీనికి అంచు కూడా చిన్న అంచు, పైగా కంచిపట్టు అన్నాడు అనుకో, ఏమంటారు మీరు? ఒరే నువ్వు ఎన్ని చూపించిన మసిబట్ట రాది అని అంటారా అనరా? ఒక బట్ట కొనుక్కోవడానికి పోయినప్పుడే దాని దారం పోయిందా, ప్రింట్ తప్పిందా, బాగుందా, ముడతలుందా, సినిగిందా అన్నీ చెక్ చేస్తాం. పండ్లు తెచ్చుకోవడానికి పోతే మంచివేదో చెడ్డవేదో. మరి నీ పిల్లల భవిష్యత్తు, నీ ఇంటి భవిష్యత్తు ఒక దైవజనుని ద్వారా ఈ భూమి మీద నడిపించబడాలి అని దేవుడు రాసి పెట్టినప్పుడు మరి ఆ సేవకుడిని కూడా నువ్వు గమనించాలి కదా. నువ్వెవరితో ప్రయాణం చేస్తున్నావో ఆ సేవకుడు ఎవరో నువ్వు గ్రహించాలి కదా. ఆ సేవకుడిని ఎవరు తెచ్చారు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన జీవితం ఏంది, ఆయన జీవిత ప్రయాణం ఏంది, ఆయన ఎవరు తీసుకొచ్చారు, ఎవరు నడిపిస్తున్నారు, ఆయన ద్వారా దేవుడు ఏమేం చేస్తున్నాడు, అసలు నిజమైన సేవకుడా లేకపోతే దయ్యం పంపించిన సేవకుడా తెలుసుకోవాలి కదా. మీకు ఇంకో సత్యం చెప్తా, దేవుడు పంపించిన సేవకుడు అద్భుతాలు చేస్తాడు, దయ్యం పంపించిన సేవకుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరని నమ్ముదని చెప్పండి? దేవుడు పంపించిన సేవకుడు కర్ర పడేగానే పాము అవుతుంది, దయ్యం కింద పనిచేసే సేవకులు కర్రలు పడేగానే పాములు అవుతాయి. మరి ఎవరిని నమ్ముదని చెప్పండి? దేవుడు పంపించిన సేవకుడు కర్ర జాపగానే రక్తం అవుతుంది, దయ్యం పంపించిన సేవకులు కర్ర జాపగానే రక్తంగా మారుతున్నాయి నీళ్ళు. ఎవరిని నమ్ముదని చెప్పండి? దేవుడు పంపించిన సేవకుడు పిలవగానే కప్పలు వస్తున్నాయి, ఏమండి? దయ్యం పంపించిన సేవకులు పిలవగానే అబ్బో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ చూసి బుట్టలో బోల్టా పడకూడదు ఎవరు కూడా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యాలు అసలు క్రైస్తవుడు చూడకూడదు. అవి చూడకూడదు. మరేం చూడాలి? సత్యమై ఉన్న వాక్యాన్ని మాత్రమే చూడాలి. ఈ పాస్టర్ గారు ఈ బైబిల్ ప్రకారం బ్రతుకుతున్నాడా లేదా? ఈ పాస్టర్ గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతుకుతున్నాడా లేదా? ఈ పాస్టర్ గారు దేవుడు చెప్పింది చెబుతున్నాడా లేదా? బైబిల్ని ముందర పెట్టుకొని పరీక్షించాలి. అప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది,
వీళ్ళు అద్భుతాలు చేస్తారు, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. కానీ ఈ దయ్యం పంపించిన పాస్టర్లు కొన్నే చేస్తారు తప్ప అన్నీ చేయలేరు. కొన్నే చేస్తారు తప్ప అన్నీ చేయలేరు. మోషే గారు ఎన్ని చేశారు? ఎన్ని అద్భుతాలు? ఎన్నండి? 11 ఎన్ని అద్భుతాలు? 12 అద్భుతాలు చేసుకుంటూ పోతానే ఉన్నాడు. వీళ్ళు ఎంతవరకు చేశారు? ఆ పాముని చేశారు, ఆ రక్తం చేశారు, ఆ కప్పలు. ఇంకా తర్వాత ముందరికి పోరా నాయన అంటే వాళ్ళు ఏమంటారు చెప్పనా? ఇది దైవశక్తి తప్ప వేరొక శక్తి కాదు. మీరు వెళుతున్న సేవకుడు, మీరుంటున్న సంఘ కాపరి దేవుడు పంపించిన దైవజనుడైతే అతని ద్వారా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తానే ఉంటాడు తప్ప అవి ఆగిపోకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట మీరేం చేయాలా చెప్పండి? ఆయన మాట మీరేం చేయాలా? చాలామంది అనుకుంటుంటారు, అందరూ పాస్టర్లే కదన్నా, మరి అందరూ చెప్పినట్టు వినాలి కదన్నా అంటే, అందరు చెప్పినట్టు కాదమ్మా వినాల్సింది. దేవుడు పంపించిన వాళ్ళ మాట మాత్రమే వినాలి. ఎవరి మాట? ఎవరి మాట? ప్రధానమంత్రిని నేను ఈడ రాసుకున్నంత మాత్రాన ప్రధానమంత్రి అయిపోతాడా? ముఖ్యమంత్రిని నేను ఈడ రాసుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతాడా? అది ఎవరికి ఇస్తాడో దేవుడు, ఎవరు ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళకే వెళ్తుంది, అందరికీ వెళ్ళదు. దేవుడు పంపించిన దైవజనుడు మాట మీరు తూచా తప్పకుండా పాటించాలి. అది మీకు బాధ కలిగించవచ్చు, అయినా పర్లా మీరు వినండి, అది మీకు శ్రేయస్సు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటి? నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను తెలుసుకున్నాను అంటే చచ్చిపోయిన ఆ బిడ్డ తిరిగి బ్రతికాడు. ఆమేన్. ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఏ పరిస్థితిని ఇంట్లో మృతతుల్యమయ్యిందో అది నా దేవుడు బ్రతికించబోతున్నాడు. బ్రతికినప్పుడు మీరే వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పబోతున్నారు. మీరే సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆ సాక్ష్యం మీ జీవితంలో జరగాలి అంటే మీరు కూడా ఏమై ఉండాలా? సేవకుల మాట ప్రకారం ముందుకెళ్ళాలి. సేవకుల మాట ప్రకారం ముందుకెళ్ళాలి. ఈ నెలంతా కూడా సేవకునిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నా. ఈ ఆగస్టు నెలంతా కూడా ప్రభువు మీకు ద్వారాలు తెరుచునుగాక, ఆకాశపు వాక్యములను విప్పునుగాక, మీరెక్కడికి వెళ్ళినా ప్రభు మీకు తోడై ఉండునుగాక, మీ కష్టం నిలబడునుగాక. ఒకవేళ నా మాట లేదా నేను నడిపించే దారి మీకు బాధకరంగా ఉంటే సహృదయంతో నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరంటే ఏ కోపం నాకు లేదు, మీరంటే నాకు ఏ భేదం లేదు. కేవలం ఒక క్రమం గుండా నడిపించడం కొరకే ఒక్కొక్కసారి నేను బెత్తం వాడాల్సి వస్తుంది తప్ప ఎవరి మీద నాకు కోపం ఉండదు, ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు, ఎవరి మీద నాకు ఏ రకమైనటు ఉండవు. ఎందుకయ్యా అంటే ఒకవేళ అలాగైనా నేను చేశాను అనుకో, ఫస్ట్ నా తోలు దిగిపోద్ది. ఎవరు 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 కొడతారు నన్ను? చెప్పండి, ఎవరు కొడతారు నన్ను? మీకు అట్ట బాధ కలిగినప్పుడు మీరు గట్టిగా ప్రార్థన చేయండి, ప్రభువా ఈ పాస్టర్ గారికి డబల్ 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 చేశాడు అనుకో, తోల్ది ప్రభువా అని అడగండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను యథార్థంగా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అస్సలు భయపడను. ఎందుకు భయపడినయ్యా అంటే నేను యథార్థంగా నడుస్తున్నాను. దేవునికి మీరు నన్ను అప్పగించవచ్చు, ఏ బాధ లేదు. ఎందుకంటే మీరు చెప్పినా వెంటాడు దేవుడు. మీరు కూడా నన్ను ప్రభువుకి అప్పగించవచ్చు. మనమందరం కూడా ఒకే మాట మీద బయలుదేరుదము గాక. ఆమేన్. ఈ నెలంతా మీరు ఎట్లా ఉండాలా? సేవకుని నోటి నుంచి ఏ ఆశీర్వాదం వస్తుందా అని చెప్పండి. ఎట్టుండాలా? చెప్పండి, ఎట్టుండాలా? ఈ నెల మీ గృహాలకు వస్తున్నా, దేవుడు బొమ్మ అంటున్నాడు, ఈ నెల మీ గృహాలకు వస్తున్నా, వచ్చి మిమ్మల్ని దీవించేలా మీరు నిలబడండి. ఎప్పుడు ఏ ఇంటికి వస్తానో తెలీదు, ఎప్పుడు ఏ కుటుంబం దగ్గరికి వస్తానో తెలీదు. వస్తాను, వచ్చి ప్రార్థన చేస్తాను,
గృహ దర్శనాలు అన్ని కుటుంబాలు ఈ నెల చేయబోతున్నాను. దేవుని దీవెన మీ అందరి మీదకి రాబోతుంది. అది పొందుకోవడం కొరకు మీరు సిద్ధపడండి.